తమ్ముడు నీకు చెప్తున్నాను, తమ్ముడు తమ్ముడు నువ్వు ఈ వీడియో చూస్తాను తమ్ముడికి చెప్తున్నాను, నువ్వు ఈ క్షణమే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని సూసైడ్ థాట్తో ఉంటే కనుక చెప్తున్నాను, విరమించుకో ఏంటంటే ఏదైనా బతుకుని సాధించాలి, ధైర్యంగా పోరాడి ముందుకు సాగాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న మన తల్లిదండ్రులైనా మన హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి చెప్తున్నాను, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనమాట. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఏంటి అంటే ఇలా మేము చేయగలమంటావా అన్న నువ్వు చెప్పినట్టుగా అని అనుకుంటారు. కానీ మీరు మైండ్లో మేము మారాలి అనే థాట్తో మీరు అనుకుంటే కనుక తప్పనిసరిగా మారతారు. ప్లీజ్ వీడియోని మట్టుకు లాస్ట్ వరకు చూడండి. మీ ఒక ఆలోచన అంటూ తెచ్చుకోండి. ఎవరు కూడా మనిషి అనుకుంటూ సాధించలేనిది ఏమీ లేదు. దయచేసి మీరు ఒకసారి ఆలోచించి ఇలా చేయగలం అని ఆలోచించి మీరు మొదలు పెట్టండి. ముందు ఒక అడుగంటూ వేయండి, తర్వాత మీకే ఆ అడుగు ఎంత మంచిగా ఉంటుందో మీకు అర్థమైపోద్ది. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగానే చెప్పబోయేది ఏంటంటే తమ్మినేల్లో చూసారు కదా, బెట్టింగ్లో డబ్బులు లాస్ అయ్యి అప్పులు పాలు అవుతే సూసైడ్ చేసేసుకోవాలా అన్న టాపిక్. అయితే దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కొన్ని వీడియోలో కూడా చెప్పాను. అయితే ఈ మధ్యన మళ్ళీ ఒక మన సబ్స్క్రైబర్ వాళ్ళ బ్రదర్ చనిపోయాడంట. ఇలాగే సూసైడ్ చేసుకుని బెట్టింగ్లో లాస్ అయ్యి డబ్బులు లాస్ అయ్యి అప్పులు అయ్యి. అయితే ఇప్పుడు చెప్పవలసిన సందర్భం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. తమిళ్లో ఒక మాట చెప్తున్నాను, చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయా? చెప్పండి, చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయంటే ఈ రోజు నేను రోజు కూడా ఊరేసుకుంటూ ఉండాలి. అలా ప్రతిరోజు ఊరేసుకోవాలి, ప్రతిరోజు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను గురించైనా నేను చెప్పట్లేదు తమ్ముళ్ళు, చచ్చిపోతే సమస్యలు ఎలా తీరిపోతాయి తమ్ముళ్ళు? మనం చేసింది తప్పుని మనం సరిదిద్దుకోవాలి. ఒకవేళ అప్పులు కనుక మీకు ఉంటే కనుక వాళ్ళకి కాళ్ళు బతిమలాడుకొని బుజ్జగించుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉన్న పరిస్థితి చెప్పుకొని మీరు మీ కుటుంబం కోసమన్నా మీ వెనకాలని మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం కోసమని మీరు బతుకుండి సాధించాలి తప్ప వాళ్ళకి ఇస్తానని అలాగే ఇలా చేస్తాను ఇలా పరిస్థితులు అయ్యింది కాబట్టి మీకు మెల్లిమెల్లిగా ఇస్తానని చెప్పేసి చెప్తే ఎవరైనా ఊరుకుంటారు తమ్ముడు, ఊరుకోకుండా ఎవరు ఉండరు. అర్థమైందా? మీరు ఇలా ఉన్నారన్న పరిస్థితి అందరికీ తెలిసిపోతుంది, ఈ పార్టీ తెలిసిపోయి ఉంటుంది. కొన్ని మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను, మీరు ఒకవేళ బెట్టింగ్ ఆడుతున్నారు, మీరు జోదానికి ఇలా బానిస అయ్యారన్న విషయం మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. తెలవలేదేమో అని అనుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా, తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఇంకా ఏదో భయపడిపోతా మీలో మీరు తపన ఎలాగ ఇవన్నీ అప్పులు ఎలా తీర్చాలి ఇదంతా ఏంటి అని చెప్పి మదన పడిపోతా ఉండకండి తమ్ముడు. ఏమి ఉండదు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం, మెల్లిమెల్లిగా బొజ్జగిచ్చి చెప్పుకోవడం, వినకపోతే కాళ్ళు పట్టుకొని బతులాడుకోవడం, మెల్లిగిస్తానని చెప్పుకోవాలి తమ్ముడు. ఎవరో కూడా వినకుండా ఎవరో ఉండరు. మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది, ఇది మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది. లేదన్నా ఈ చుట్టుపక్కల ఎవరికి తెలియదన్నా, నేను ఇంట్లో వాళ్ళు కూడా తెలియదన్నా, నేను ఈ బెట్టింగ్కి బానిస అయ్యానన్నా, అప్పులు అయ్యానన్నా, ఇంట్లో ఎవరికి తెలియదన్నా, ఇంట్లో వాళ్ళు తెలిస్తే నన్ను చంపేస్తారన్నా అయ్యానంటే తమ్ముడు ఒక మాట చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమి అనరు. నీ వీడియో చూస్తున్నా తమ్ముళ్ళు చెప్తున్నాను, తమ్ముళ్ళు ఇంట్లో చెప్పండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంట్లో చెప్పి ఇలా పరిస్థితులు అయిపోయిందని చెప్పేసి అనండి. నీ తల్లిదండ్రులు నిన్ను ఏమి అనరు, నిన్ను కన్న తల్లిదండ్రులు ఏమనరు. ఒక మాట అన్నా పడు. ఎందుకంటే నేను కన్న తల్లిదండ్రులు అన్నా పర్లేదు, కానీ బయట ఊరాలతో నువ్వు అనిపించుకొని తిట్టించుకొని కొట్టించుకుని కన్నా నీ తల్లిదండ్రులు ఒక మాట అన్న ప్రాబ్లం లేదు. నీ తల్లిదండ్రులు చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతులాడి ఇంక ఎప్పుడు జీవితంలో ఈ బెట్టింగ్ అన్నదానికి, ఈ జోదాన్ అన్నదానికి నేను వెళ్ళను అని చెప్పి సిన్సియర్గా, అది కూడా సిన్సియర్గా ఈ రోజు ఏదో వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారని క్షమించారని నువ్వు మళ్ళీ అదే తప్పు చేయడానికి మట్టికి పూనుకోకు తమ్ముడు. నిజంగా నీలో మార్పు కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నది చెప్పి, అంతే తప్ప నీలో నువ్వు తపన పడతావు, నీలో నువ్వు బాధపడిపోతా. ఏంటి ఇలా డబ్బులు ఇచ్చారు, ఇలా కాలేజీ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చారు, లేదంటే ఇలా హాస్టల్ ఫీజులు కట్టమని డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులు నేను ఇలా బెట్టింగ్లోని పెట్టేసి పోగొట్టేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రులు తిడతారేమో ఇటు అలా ఏమనుకుంటారని నీలో నువ్వు మదన పడిపోకు. ముందు నీ ప్రాబ్లంని తల్లిదండ్రులకు చెప్పు తమ్ముడు, నీ తల్లిదండ్రులు చెప్పు. కన్న తల్లిదండ్రులు ఎవరో బిడ్డను వదులుకోరు. ఒక మాట అన్నా పడు అన్నా సరే వాళ్ళే మళ్ళీ చేస్తారు తమ్ముడు. కానీ ఆ మార్పు వాళ్ళు క్షమించిన తర్వాత నువ్వు మంచి భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని మంచిగా వాళ్ళ నమ్మకాలు, వాళ్ళు నీకు ఇచ్చిన నమ్మకాన్ని నువ్వు వాళ్ళని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తమ్ముడు. ఏంటంటే పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళ ఆత్మహత్యలు చేసేసుకుంటారు. మన ఎంటర్టైన్మెంట్కి, మన సరదాలకి, మన ఆశకి, డబ్బు ఆశకి మనం దిగి ఈ బెట్టింగ్లో దిగి
ఈ బెట్టింగ్లో దిగి నాశనం అయిపోయింది కాకుండా మన జీవితాలు నాశనం చేసుకున్నది కాకుండా మన కుటుంబం, మన భార్య కానీ మన బిడ్డల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నావు. నువ్వు నిజంగా చేస్తుంది ఒక హత్య లాంటివి నువ్వు చేస్తున్నావు. ఒక హత్యని ప్రేరేపించుకుంటున్నావు. నువ్వు చేసిన తప్పులకి ఈ బెట్టింగ్లో డబ్బులు లాస్ అయ్యి నువ్వు చేసిన తప్పు ఒకటే అయితే కనుక నీకు కాకుండా నీ భార్య బిడ్డలను కూడా నువ్వు హత్య చేస్తున్నట్లు లెక్క. నువ్వు చేసిన తప్పుడు వల్ల, తప్పుడు పని వల్ల వాళ్ళని కూడా బాధ పెట్టి వాళ్ళని కూడా హత్య చేస్తున్నావు అనమాట. ఒక విషయం చెప్తున్నా నేను, నువ్వు ఒకవేళ చనిపోతే కనుక నీ అప్పులు తీరిపోతాయి, నా సమస్యలు తీరిపోతాయి, ఇంకా నా సమస్యలు నా బాధల్లో నేను చనిపోతాను అని చెప్పి అనుకుంటే నీ సుఖానికి నువ్వు చనిపోతావు. నీ సుఖం మాత్రమే చూసుకున్నావు. చనిపోతే నీ సుఖానికి నువ్వు చనిపోతావు, అయిపోయింది నాకు బాధలు వదిలిపోతాయిలే నువ్వు అనుకుంటున్నావు. మరి నిన్ను నమ్ముకొని ఉన్న భార్య, నీ బిడ్డలు, నువ్వు కడుపును పెట్టిన బిడ్డలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని వదిలేస్తారనుకుంటున్నావా? వాళ్ళని ఎలాగైనా ఎప్పటికైనా అడిగి కట్టమని చెప్పేసి తీసుకుంటారు. తమ్ముడు ఒకటి చెప్తున్నా నిన్ను, అప్పుడు నువ్వు బతుకున్నా ఒకటే, చనిపోయినా ఒకటే. అందువల్ల నేను చెప్తుంది ఏంటంటే నువ్వు బతుకుండి సాధించు. నీ కుటుంబం కోసం అన్నా, ముందు నీ అప్పుల సంగతి పక్కనట్టు నీ కుటుంబం కోసం అన్నా నువ్వు బతకాలి తమ్ముడు. నిన్ను నమ్ముకున్న కుటుంబం కోసం నువ్వు బతకాలి. మరొక విషయం చెప్తే నేను ఇరుగు పరుగు ఇలా బెట్టింగ్ ఆడి ఇలా లాస్ అయిన అప్పులు పాలైపోయినాయి. ఇరుగు పరుగు ఏమనుకుంటారు? ఇరుగు పరుగు ఇలా తెలిస్తే ఏమనుకుంటారని చెప్పేసి, చుట్టాలు తెలితే ఏమనుకుంటారో, నా ఊర్లో తెలితే ఏమనుకుంటారో, నా చుట్టుపక్కల తెలితే ఏమనుకుంటారని ఇటువంటి ఆలోచనలన్నీ నీ బుర్రలో తీసే తమ్ముడు. ఎవడో కూడా నిన్ను అనుకున్నవాడు ఎవడో కూడా రూపాయి ఇవ్వడు తమ్ముడు. నువ్వే బాధపడాలి, నువ్వే కష్టపడాలి, నువ్వే ఆ అప్పులు తీర్చుకోవాలి, నువ్వే నీ జీవితం నువ్వే చూసుకోవాలి తప్ప ఆడే అన్నాడు ఈడ అన్నాడో, లేకపోతే ఈడికి తెలిస్తే ఏమంటారు, నా చుట్టాలు తెలితే ఏమంటారు, నీ చుట్టమైన పట్టమైన ఎవడైనా ఎవడో ఇక్కడ ఇద్దరు నీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏంటి అంటే నీ కన్న తల్లిదండ్రులు, నిన్ను కట్టుకున్న భార్య అవుతే కూడా నువ్వు చెప్పుకునే విధానం బట్టి వాళ్ళ నీకు తోడుగా ఉంటారు తప్ప ఇంకా ఎవరో కూడా నువ్వు ఆ ఇరుగు పరుగుల గురించి లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి అని నీకులో నువ్వు తపన పడిపోతావు. నీకు నువ్వే ఏమనుకుంటారు, ఏమనిపించుకుంటారు, ఏమైపోద్ది నా జీవితం ఏంటి, నేను ఎలా అయిపోయినా ఎందుకు, నేను ఎలా బానిస అయిపోయినా ఎందుకు, ఇలా బెట్టింగ్లో అయిపోయినా ఇటు ఎలాంటి ఆలోచన నీకు నువ్వే తవ్వుకుంటా, నీకు నువ్వే మానసిక బాధ పడగతమ్ముడు. ముందు అందులోంచి తప్పు అయిపోయింది, ఈ తప్పు నేను సరిదిద్దుకొని నేను మళ్ళీ జీరో నుంచి పైకి లేగాలి అని చెప్పేసి నీలో ఒక గ్రిప్ రావాలి తమ్ముడు. అంతే తప్ప నీకు నువ్వే టెన్షన్ పడిపోతా, మదన పడిపోతా, ఇంకా ఇదంతా నా అవదేమో, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా చావే నా పరిష్కారం అన్నట్టు ఆలోచనలు మట్టికి నీ బుర్రలోంచి తీసే తమ్ముడు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మానవ జన్మ దేవుడు ఇచ్చాడు, ఈ జన్మనే సాత్వికం చేసుకోండి అంతే తప్ప ఇలాగా ఇప్పుడు తప్పు అయిపోయింది, తప్పు చేసేసారు, నేను ఏమి కాదని అనట్లేదు, బెట్టింగ్ ఆడటం తప్పే, మీరు అప్పులు చేయడం తప్పే, అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది, ఆ జీవితం అయిపోయింది. కొత్త జీవితంలో ప్రవేశించి ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఇచ్చిన వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, అలా చెప్పుకోండి. నేను మొత్తుకొని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పుకోండి. చెప్తే పోయేది ఏమో ఉండదో, సమస్య తీరతా తప్ప. మళ్ళీ చెప్తున్నాను, చెప్పుకోండి, ఏమి అవ్వదు, సమస్య తీరుతుంది కన్ఫామ్గా చెప్తున్నాను. అన్నా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్నా నీకేం తెలుసు అన్నా నువ్వు ఇలా చెప్తున్నావు మా బాధలో అని అంటావేమో. తమ్ముళ్ళు నేను చెప్తున్నాను కదా, నేను మీలాంటి వాడిని, నేను ఇలా నేను చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఈ బెట్టింగ్ డబ్బులు అప్పుల వల్ల లాస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలని నేను ప్రతిరోజు ఊరేసుకోవాలి అంటే అర్థం చేసుకోండి. అర్థమైందా? నేనేదో ఇది నాకు కావాలని మీకు ఏదో చెప్పాలని మీరు ఏదో మోటివేషన్ అయిపోతారని చెప్పట్లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తాను, నేను చేస్తున్న పని అంతా కూడా మీతో చెప్తున్నాను. ఇలా చేయండి ఆలోచిస్తే ఏమీ అవ్వదు. బెట్టింగ్లో లాస్ అయిపోయి డబ్బులు లాస్ అయిపోయి ఎంత సమస్యనా, నీకు 10 కోట్ల అప్పులు ఉన్నాయి, బాధపడకు, భయపడకు. ఉన్న విషయం నువ్వు ఇవ్వాల్సిన వాళ్ళు చెప్పు, భయపడకుండా బతుకు. నీ కుటుంబానికి నీ కుటుంబం కోసమన్నా నువ్వు బతకాలి. ముందు ఆ కుటుంబం కోసమన్నా బతికి వీడు ఎన్ని చేసినా ఏం చేసినా కుటుంబాన్ని ఒక స్థాయిలో పెట్టాడరా అని నలుగురు చెప్పుకునేలాగా అలాగన్నా నువ్వు చావు ఆఖరి దశలో అన్నా అలా మంచిగా ఉండాలి తప్ప ఇటువంటి పిరికి వాళ్ళ చచ్చిపోయాడు అప్పులు చేసేసన్న మాట మరి తెప్పించుకోక తమ్ముడు. ఓకే తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ఎటువంటి సెన్సిటివ్ ఆలోచన, ఎటువంటి పెద్ద ఆలోచనలు తెచ్చుకోకండి. ఎటువంటివి ఏమీ అవ్వదో మీరు బతుకుని చెప్పుకుని దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా చెప్పుకుని దాన్ని బట్టే ఉంటుంది. ఈ జీవితం ఏమేమి అయిపోలేదు, ఇంకా బోల్డ్ జీవితం ఉంది. దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు, ఎటువంటి సూసైడ్ థాట్లు కూడా మీ మైండ్లోకి తెచ్చుకోకండి. బతుకుండి సాధించండి. ఒకటి చెప్తున్నా, నీకు కాల్ లేదా, చేయి లేదా, ఏమైనా అవయవం బాగలేదా, కష్టపడి పని చేయి, కష్టపడి తీరినప్పుడే తీరుతుంది. నీ కుటుంబం కోసం ముందు ఆలోచించి చేయి తమ్ముడు.
మరో విషయం ఏంటంటే ఇలా అప్పులు అయిపోయి ఇలా బాధ ఇలా అప్పులు వాళ్ళ ప్రెజర్ ఎక్కువగా ఉందని మీరు పోలీస్ స్టేషన్ కాయలు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఒకవేళ మీ వెనకాల మీకు ఏమైనా ఆస్తులు లేకపోతే ఏమన్నా ఉన్నాయనుకో ఆస్తులు అటువంటి ఏమైనా ఉంటే అవి ఇచ్చి సెటిల్ చేయమని చెప్పన్నా వాళ్ళు చెప్తారు, అలా సెటిల్ చేస్తారు. ఒకవేళ మీకు ఏమీ లేకుండా అన్ని అమ్మేసుకొని ఖాళీగా ఉన్నా సరే అయినా సరే మిమ్మల్ని ఏమని అంటారంటే ఏదో పని చేసి వాళ్ళందరికీ కాగేసి ఏదో పని చేసి వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. ఇలాగైనా మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది చెప్తున్నాను కదా. మెల్లిమెల్లిగా ఇస్తాడో అని చెప్పేసి ఎలాగన్నా సరే అంటారో మీరు ఆ విధంగానే ఒక అడుగు వేయాలనుకుంటే అలాగే వేయండి. అంతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చెప్పండి. మీకు అంత ప్రెజర్గా ఉంటే ఒకటి తీర్చుకునే అవకాశం ఉంటే తీర్చుకునే వరకు చేయండి, అంతే తప్ప తీర్చుకునే అవకాశం జారిపోయింది ఇంకా నా వల్ల లేదు ఏ ఆవిష్కారం లేదు అన్నప్పుడు ఇటువంటి వెళ్ళి ఏమన్నా ప్రయత్నించాను తప్ప సూసైడ్ లాంటి మట్టికి దయచేసి చెప్తున్నాను పోలీస్ వారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళది వెళ్ళి ఇలా నేను ప్రెజర్ అయిపోయిన ఇలా ఉంది, నాకు వెనకాల ఆస్తి గీస్తే ఏమీ లేదు, ఇలా నేను ఎటువంటి తప్పు చేశాను కానీ నేను అప్పు ఇచ్చిన వాళ్ళకి తీరుస్తాను సార్ మీరే ఏదో పరిష్కారం చేయండి అంటే వాళ్ళు సానుకూలంగా నేను ఒక మాట అన్నా తర్వాత సానుకూలంగా వాళ్ళని కేకేసి అమ్మ ఇలా వీడి పరిస్థితులు అయిపోయింది, వీడు ఇస్తాడో మెల్లిగా ఇస్తాడో మీకు కడతాడో ఏదో పని చేసి ఇస్తాడో అని చెప్పేసి అలాగన్నా మిమ్మల్ని ఒక మంచి మార్గంలో ఆ పోలీసు వారు అన్నది తీసుకెళ్తారో ఇలాగన్నా చేయండి తప్ప ఆత్మహత్య వరకు మట్టికి దయచేసి వెళ్ళకండి. ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. జీవితం మీద మళ్ళీ తిరిగి పోరాటానికి ప్రయత్నించాను తప్ప ఇటువంటి సూసైడ్ థాట్లు లాంటి మట్టికి దయచేసి తెచ్చుకోకండి తమ్ముళ్ళు. ఓకే తమ్ముళ్ళు, ఏదేమైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి ఏదో సూసైడ్ చేసేసుకునే థాట్లు ఇటువంటి మట్టికి తెచ్చుకోకండి. అప్పులు ప్రెజర్ ఎక్కువైపోయిందని నేను చెప్తున్నాను కదా. నీ కుటుంబం కోసమన్నా నువ్వు బతుకుండాలి, నీ నమ్ముకున్న నీ తల్లిదండ్రి నువ్వేదో వాళ్ళని చూస్తావని పాపం నిన్ను ఎంతో చదివించి నీ కోసం వాళ్ళు ఎంతో కష్టపడి నేను చదివిస్తున్నా ఆ తల్లిదండ్రుల కోసమన్నా నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య నువ్వేదో ఆ భార్యని చక్కగా చూసుకుంటావని వాళ్ళ తల్లిదండ్రులు నీ చేతిలో పెట్టారు. నీ కడుపున పెట్టిన బిడ్డలో వాళ్ళ భవిష్యత్తు మంచిగా నీకులాగా అవ్వకుండా మంచిగా ఉండాలి. ఇటువంటి అన్ని ఆలోచించుకుంటూ బతుకుంటూ సాధించి తప్ప చనిపోతే కనుక ఏమి ఉండదు తమ్ముడు, ఏమి ఉండదో. చెప్పి వాళ్ళకి చెప్పుకో, అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు చెప్పుకో ఎంత రోజులని చెప్పుకో, ఎన్ని విధాలు కానీ చెప్పుకో. బతుకుండి సాధించి నీ కుటుంబం కోసం ముందు ఆలోచించు తమ్ముడు. ఇరుగు పొరుగు గురించి మట్టి ఎట్టి పరిస్థితులు ఇరుగు పొరుగు గురించి ఆలోచించుకో. ఇరుగు పొరుగు అన్న వాళ్ళని నువ్వు అసలు దేనికి పట్టించుకోకు, వాళ్ళు చెప్పుకోవడం తప్ప నీ అప్పుడే ఒక్క రూపాయి కూడా తీర్చరో. దయచేసి అర్థం చేసుకుని ఎటువంటి మెంటల్ టెన్షన్లు తెచ్చుకోకుండా చక్కగా మనస్ఫూర్తిగా ఈ క్షణమే నువ్వు మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని మంచి భవిష్యత్తు కోసం నీకు ఏ పని అయితే దొరుకుతుందో దానికి ఏ పనిలో అయితే నువ్వు కష్టపడి సంపాదించగలవో నీ అప్పులు మెల్లిగా తీర్చగలవో దాంట్లో ప్రయాణం చేసి చక్కగా నీ కుటుంబాన్ని నువ్వు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.